సో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికి గుడ్ న్యూస్ అండి. అదేంటంటే మన జూనియర్ ఎన్టీఆర్ ఇంకా కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీ ఏదైతే ఉందో అది షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఎన్టీఆర్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, ప్రశాంత్ నీల్ ఇంటెన్స్ టేకింగ్ కలిస్తే తెరపై వండర్స్ అయితే క్రియేట్ అవడం కన్ఫర్మ్ అయితే అయిపోతాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అయితే ముహూర్తం ఖరారయ్యిందని చెప్తున్నారు. సో విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ వారంలోనే హైదరాబాద్ లో షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ అయితే వేశారు. 100 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నారంట. సో ఫస్ట్ అయితే ఈ సినిమాకి సంబంధించిన పెద్ద యాక్షన్ సీన్స్, అవే పోరాట సన్నివేశాలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా తీయబోతున్నారంట. అలాగే ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ అయితే మనకి కనిపించారంట. సో ఎన్టీఆర్ గారు మార్చ్ లో ఆయన షూట్లు అయితే జాయిన్ అవబోతున్నారు. అలాగే ఎన్టీఆర్ ను అత్యంత శక్తివంతంగా ఆవిష్కరిస్తూ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అయితే తీయబోతున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ భారీ వ్యయంతో ఈ పాన్ ఇండియా సినిమాని అయితే తెరకెక్కించబోతుంది. అలాగే రవి బసూర్ సంగీతాన్ని అయితే ఈ సినిమాకి ఇస్తున్నారు. సో రవి బసూర్ అంటే మనకు తెలుసు కేజీఎఫ్, సరారు ఇలాంటి మూవీస్ కి భయంకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. సో ఆ మ్యూజిక్ డైరెక్టరే మన ఎన్టీఆర్ గారి మూవీకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ కి అయితే పనిచేస్తున్నారు. యాక్చువల్ గా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారితో అయితే ఇప్పుడు తీయాల్సిన సినిమా కాదు ఇది. ఎప్పుడో 2023లో వీళ్ళిద్దరు కాంబోలో ఒక సినిమా రాబోతుందని అయితే అప్పుడు డైరెక్టర్ చెప్పారు. సో అప్పటి నుంచి నలుగుతున్న ఈ ప్రాజెక్ట్ అయితే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో లాంచ్ చేశారు. ఇక అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళడం ఆలస్యం అనుకున్నారంట అప్పుడు. కానీ సినిమా షూట్ ఎప్పటికప్పుడు అయితే డిలే అవుతూనే వచ్చింది. అలా 2025 సంవత్సరం కూడా వచ్చేసింది. ఎట్టకేలకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అయితే లైన్ క్లియర్ అయింది. సో రేపటి నుంచి ఎన్టీఆర్ గారు అండ్ ప్రశాంత్ నీల్ తాలూకా రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఈ షెడ్యూల్ అయితే టోటల్ గా 10 days ఉంటుందని చెప్తున్నారు. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో దీనికోసం అయితే సెపరేట్ గా ఒక స్పెషల్ సెట్ అయితే వేసారంట. 1915 ఆ టైంలో ఉన్న మహారాష్ట్ర ఆ అంబియన్స్ అంతా కూడా మనకి రిఫ్లెక్ట్ అయ్యేలా అయితే భారీ సెట్ అయితే వేశారు. సో దానికి సంబంధించిన షూటింగ్ రేపు అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే ఫస్ట్ డే షూటింగ్ లోనే దాదాపు 1500 మంది జూనియర్ ఆర్టిస్టులతో అయితే షూట్ చేయబోతున్నారంట ప్రశాంత్. సో మీరందరూ ఫ్యాన్స్ కొంచెం వెయిట్ చేయాలి. మరి ఎన్టీఆర్ గారు సెట్స్ పైకి రావడానికి ఇంకాస్త టైం అయితే పడుతుంది. అక్కడ వార్ 2 షెడ్యూల్ పూర్తి చేసేసి వచ్చే నెల నుంచి తారక్ గారు అయితే సెట్స్ పైకి వచ్చేస్తారు. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ గారితో షూటింగ్ కి సంబంధం లేని సీన్స్ అన్ని కూడా ప్రశాంత్ నీల్ తీసి పారేయబోతున్నారు. అలాగే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. బట్ ఈ డ్రాగన్ అనే టైటిల్ మీద కూడా ఒక చిన్న కాంట్రవర్సీ అయితే ఉంది. అది మీకు చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. అలాగే ఇంకా మనకి ఈ డ్రాగన్ మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఎన్టీఆర్ నీల్ సినిమాలో కథానాయిగా సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ అయితే సెలెక్ట్ చేశారంట ఈ సినిమా కోసం. అలాగే యాక్చువల్ గా లవ్ టుడే ఫ్రేమ్ ప్రదీప్ రంగనాథ్ హీరోగా ఓరి దేవుడా అంటే తమిళ హిట్ ఓ మై కడవలే అని ఒక తెలుగు రీమేక్ ఇది. సో ఆ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తి తీసిన చిత్రానికి తమిళంలో డ్రాగన్ అనే టైటిల్ అయితే పెట్టారు. సో తెలుగులో ఆ సినిమా టైటిల్ అయితే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ కింద మార్చారు. సో కాబట్టి ఈ సినిమాను తెలుగులో ముఖ్యంగా తెలంగాణ ఏరియాలో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం డ్రాగన్ అనే టైటిల్ అయితే రిజిస్టర్ ఆల్రెడీ చేశారంట. తెలుగులో వాళ్ళకు ఆ టైటిల్ ఇవ్వలేదని సమాచారం. సో ఎన్టీఆర్ నీల్ సినిమాకి తెలుగులో డ్రాగన్ అని పేరు పెడితే తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలో కూడా అదే టైటిల్ ఉంటుందా లేదంటే ఎన్టీఆర్ డ్రాగన్ అని మారుస్తారనేది చూడాలి. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ రానటువంటి ఒక కొత్త సబ్జెక్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అయితే ఉండబోతుంది అంటున్నారు. అలాగే ఈ సినిమాలో వీళ్ళిద్దరు కూడా ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కేజీఎఫ్, సలార్ సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అయితే అందుకోవాలని ట్రై చేస్తున్నారు. అలాగే పాన్ ఇండియాలో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ స్టార్ హీరోల సినిమాలకు ఉన్న గుర్తింపే మరే సినిమాలకు కూడా ఉండదు. కాబట్టి ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరూ వరుసగా భారీ విజయాలు అందుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే ఇంకా మనకి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ కంటిన్యూ అయిపోతున్నారు. ఇంకా వచ్చే ఏడాది సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవడం లేదు. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు డైరెక్టర్. ఇక ఈ సినిమాతో కనుక సూపర్ సక్సెస్ ని సాధిస్తే వరుసగా 8వ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నవాడు అవుతాడు. తద్వారా ఒక అరుదైన రికార్డు కూడా క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎన్టీఆర్ ఈ సినిమాని ఎలాగైనా సరే భారీ విజయంగా మలిచే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉండబోతుందట. ఆయన ఇప్పటి వరకు ట్రై చేయలేని ఒక డిఫరెంట్ రోల్ అయితే ప్రశాంత్ నీల్ అతను చూపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. సో ఇక ప్రశాంత్ నీల్ సినిమా అంటే భారీ ఎలివేషన్స్, అక్కడ ముస్లిం మమ్మీస్, చిన్నపిల్లల బిల్డప్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఎమోషన్స్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తూ ముందుకు కూడా వెళ్తుంటాడు ప్రశాంత్ నీల్. కాబట్టి ఈ సినిమాలో ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయంట. సింహాద్రి సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి ఆ రేంజ్ లో భారీ ఎలివేషన్స్ తో ఉండే సినిమా ఒక్కటి కూడా పడలేదు. సో ఆ లోటునైతే
అయితే ఈ సినిమాతో ప్రశాంత్ నీలు మనకి తీర్చేస్తారు అన్నట్టు ఒక టాక్ అయితే వస్తుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా గురించి చాలా గొప్పగా కూడా చెప్తున్నారు. మరి ఏది ఏమైనా సరే ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కి విపరీతమైన మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు డల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తన తోటి హీరో అయిన అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో 2000 కోట్ల మార్క్ అయితే టచ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంకా 500 కోట్ల కలెక్షన్ దగ్గర ఆగిపోవడం అనేది అతని అభిమానులు సైతం తీవ్రంగా కలిసివేస్తుంది. అందుకే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని 2000 కోట్లు మార్క్ కలెక్షన్లు రాబట్టాలని చూస్తున్నట్లుగా మనకు అర్థం అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ జూనియర్ ఎన్టీఆర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.